మహాభారతంలో భీష్ముడి అసలు పేరు ఏమిటి? ఫస్ట్ టైం ఆన్సర్ చెప్పడానికి పర్లేదు. అలా నాకు గుర్తుంది. శ్రీకృష్ణ ఆంటీగా వచ్చేసి సీతారామ గారి గిఫ్ట్లోనే వాడేస్తాను. ఎలాగో టైం ఉంది కాబట్టి తెలిసిందే. దుర్యోధనుడు కర్ణుడు ప్రాణ స్నేహితుడు అందరికీ తెలిసింది కదా. ఇద్దరు ప్రాణ స్నేహితులు అంటే భార్యలు ఆబ్వియస్గా స్నేహితులు అవ్వాలి. వాళ్ళు లేకుండా ఇద్దరు ప్రాణ స్నేహితులు కాలేదు. సో ఇప్పుడు ఎవరైనా వాళ్ళ భార్య పేర్లు చెప్పాలి. తెలుసా? ఎవరికైనా తెలిస్తే చేయొద్దు. దుర్యోధనుడి భార్య అలాగే కర్ణుడి భార్య. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన రెండే పేర్లు. ఆ రెండు పక్కాగా చెప్పాలి. ఎవరైనా చెప్తారా? మళ్ళీ ఒక ఆన్సర్ వచ్చింది. దుర్యోధనుడి భార్య భానుమతి. మళ్ళీ వస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. దుర్యోధనుడి భార్య భానుమతి కర్ణుడు ఆధ్యాత్మికమైనవి. మనస్సు యొక్క ఏకాగ్రతను శక్తివంతం చేయడం ద్వారా మోక్షానికి మార్గనిర్దేశం చేసే శక్తిని కలిగి ఉంటాయి ఈ కళలు. ఈ కళలు వేదాలు మరియు ఉపనిషత్తులకు సమానమైన శక్తితో కూడిన జ్ఞాన సంపన్న మార్గాలుగా పరిగణించబడ్డాయి. అందుకే నాట్య శాస్త్రాన్ని నాట్య వేదం లేదా పంచమ వేదం అని కూడా పిలుస్తారు. నటరాజు అంటే నాట్యానికి అధిపతి. బిగినింగ్లో గురువు గారు నటరాజ స్వామి గురించి కొంచెం రెండు ముక్కలు మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది. హిందూ సాంప్రదాయంలో నటరాజు పరమశివుని ఇంకొక రూపం. పరమశివుని విశ్వనిత్య రూపాన్ని నటరాజు అవతారం సూచిస్తుంది. నటరాజు భంగిమ పంచకృత్యం అని పిలువబడే 5 ముఖ్యమైన చర్యలను సూచిస్తుంది. పంచకృత్యంలో ముఖ్యంగా 3 చేతిలో ఉన్న డమరకు సృష్టిని సూచిస్తుంది. సృష్టి ఇస్ క్రియేషన్. ఎడం చేతిలో ఉన్న అభయముద్ర రక్షణను సూచిస్తుంది, స్థితి. మొదటిది సృష్టి, రెండవది స్థితి ఆర్ ప్రొడక్షన్. మూడవది అగ్నితో ఉన్న అగ్ని వలయం, చుట్టూ ఉన్న అగ్ని వలయాన్ని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. క్రియేషన్, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రక్షన్. ఇప్పుడు అదితి హంసధ్వని రాగం మరియు ఆది తాళంలో కూర్చబడిన నటరాజ కౌత్వం ప్రదర్శించబోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ రెడీయా? ఓకే, ఆన్సర్ అడుగుతున్నారు చాలా ఉంది. ఓకే, సీతను అపహరించే సమయంలో రావణుడు మరియు అతని సోదరునితో పోరాడిన పక్షి పేరు ఏమిటి? ప్రొటెక్ట్ చేయడానికి జటాయు వాళ్ళ అన్న పైకి ఎగిరి రక్తంతో తమ్ముని ప్రొటెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది. ఆ సోదరు కాదు, ఇంకో పేరు. ఒకటే ఛాన్స్. రాంగ్ ఆన్సర్ అయితే నో ఛాన్స్. సంపాతి. సో భరతనాట్యం, కూచిపూడి మనకు తెలిసిన 2 క్లాసికల్ డాన్సెస్, రైట్? ఇలానే భారతదేశంలో ఇంకొక 4-5 ఉన్నాయి క్లాసికల్ డాన్సెస్. వాటి పేర్లు ఏంటి? అవి ఏ రాష్ట్రంలో ఫేమస్? 4 క్లాసికల్ నృత్యాలు చెప్పాలి. భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్ర, ఇంకో 4 ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్తో వస్తానండి. ఆన్సర్ వచ్చేసింది. ఎక్కడ? కేరళ. కథాకళి, కథైకళి కేరళ. యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకో కథ క్లాసికల్ డాన్స్. అఫ్ కోర్స్ ఇంకెన్నో నాకు తెలిసిన ఆన్సర్ నార్త్ ఈస్ట్లో ఉంది ఇంకో డాన్స్. ఎవరైనా చెప్తారంటే నార్త్ ఈస్ట్. మణిపురి, నార్త్ ఈస్ట్. మణిపూర్లో బాగా ఫేమస్ మణిపురి.